మీనము వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా గ్రహణం మీకు పంచమ స్థానంలో పడుతుంది. పంచమ స్థాన గ్రహణం వల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటివి చూసుకుంటే 12వ తేదీ 11:17 రాత్రి సమయంలో ప్రారంభమై తెల్లవారుజామున 4:25 13వ తేదీ అనగా 4:25 గ్రహణం సమాప్తి అయిపోతుంది. ఎవరైనా గ్రహ నియమం పాటించాలి అనుకుంటే ఆ సమయంలో స్నానం చేసి, పట్టు స్నానం చేసి, జపం చేసుకుని, విడుపు స్నానం చేసుకుంటే మంత్రానికి 1000 రెట్లు ఫలితం వస్తుంది. ఎందుకంటే గ్రహణం అనేటువంటిది ఒక యోగంగా చెప్పారు. భయపడడమో భయపెట్టడమో కాదు గ్రహణం అంటే నువ్వు ఆ సమయంలో కనుక మంత్ర సాధన చేసినట్లయితే నీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇందులో మీనం వారు ఖచ్చితంగా చేయాలి మంత్ర సాధన. అది విదేశాల్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా కూడా. ఎందుకంటే పంచమ స్థానం మంత్రస్థానంలోనే, స్మరణ స్థానంలోనే, భక్తి స్థానంలోనే మీకు గ్రహణం పడుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిగతా వారు ఏం ఇబ్బంది ఏం అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే విదేశాల్లో ఉండేవారు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం కోసం IUIలు, IVFలు చేయించుకుంటూ ఉంటారు. ఇటువంటి విషయాల పట్ల ఖచ్చితమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఈ యొక్క మీనం వారు. అదేవిధంగా షేర్ మార్కెట్ విషయంలో చూడండి, ఏదో బాగా కలిసి వచ్చేస్తున్నారు, పెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు వరుసగా. వచ్చినప్పుడు బాగానే వస్తుంది, కానీ మీకు గనక ఇలాగే పంచమ స్థానం, ఎందుకంటే పంచమ స్థానం ఆలోచన స్థానము, ప్రేమ స్థానము, షేర్ మార్కెట్ స్థానంగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి పంచమంలో ఎప్పుడైతే గ్రహణం పడుతుందో ప్రేమ వ్యవహారాల విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలోని, షేర్ మార్కెట్ విషయంలోని, బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా పంచమంలో చెప్తూ ఉంటారు. అంటే మీకు పంచమం బాగుంది అనుకోండి, వాళ్ళకి ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా బాగుంటుంది. పంచమం లోపించినప్పుడే ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంటుంది. కావున ఈ యొక్క విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మరి పంచమంలో గ్రహణం అంటున్నారు, మన మంత్ర సాధన అంటే సింపుల్గా ఏం లేదు, అమ్మవారి సాధన ఎక్కువగా చేయాలి. లలిత కానీ, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన కానీ, శ్యామల దండకం కానీ చేసినట్లయితే బాగుంటుంది. మరియు గ్రహణం అయిపోయిన తర్వాత అన్నదానం ఇచ్చినా కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇండియాలో ఉండేటువంటి వారికి గ్రహణం లేదు కాబట్టి కేవలం జపం చేసుకుంటే సరిపోతుంది. దానికి సంబంధించిన నియమాలేం పాటించాల్సిన అవసరం ఏమీ లేదు. విదేశాల్లో ఉండేవారు మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి. బయట దేశాల్లో ఉన్నామండి అన్నప్పుడు దానం ఇవ్వడము, నేను ఇప్పుడు చెప్పినటువంటి మీన రాశి వారికి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఆ యొక్క విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించడము, అంటే సంతానము, షేర్ మార్కెట్, ఇమ్యూనిటీ, మన యొక్క బాడీ ఇమ్యూనిటీ విషయంలోని, లేకపోతే ఫ్రెండ్స్ విషయంలోని, ఇట్లాంటి విషయాల్లో. అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారు, కొంతమంది సినిమా ఫీల్డ్స్లో ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఒక్కోసారి వరుస హిట్లు వస్తే ఒక్కోసారి సడన్గా డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఈ 41 రోజులు తీసుకునే నిర్ణయం అంటే మనకి ఆగస్టు 12వ తేదీ నుంచి 41 డేస్ ఉంటుందండి. ఎప్పుడైనా గ్రహణం గుర్తుపెట్టుకోండి. అంటే గ్రహణం ఉండేది ఒకరోజు, దాని ప్రభావం 41 డేస్ ఉంటుంది. కాబట్టి ఇవి చేయండి. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, గణపతి ఆరాధన కూడా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇది ఏ ఏ దేశాల్లో ఉంది గ్రహణము అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి గ్రీన్లాండ్, అదేవిధంగా నార్త్ రష్యా, స్పెయిన్, ఐర్లాండ్, ఈ దేశాల్లో ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి సూర్యగ్రహణం ఉందా లేదా, చంద్రగ్రహణం ఉందా లేదా ఎలా చెప్తాము అంటే, ఇది చూడండి, మన ఇండియాలో రాత్రి సమయం అది. అంటే 11:17 నుంచి తెల్లవారుజాము 4:25 వరకు. అప్పుడు మనకు సూర్యుడే కనబడదు కదా, కాబట్టి సూర్యగ్రహణం మనకి లేదు. ఈ దేశాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకు ఉంది. ఇండియన్స్ అయినా అక్కడికి వెళ్ళి నివసిస్తున్నట్లయితే వాళ్ళకు ఉంటుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం ఏ రాశులకి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే కర్కాటకం. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రంలో గ్రహణం కదా పడుతుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండాలి. మరియు కర్కాటకము, వృశ్చికము, అదేవిధంగా మీనము. కర్కాటకానికి ముందు వెనక రాశులు అంటే మిథునము, సింహరాశి వారు కూడా కించిత్ జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అయితే కొన్నిసార్లు గ్రహణ ప్రభావం కొన్ని రాశుల వారికి మంచి కూడా చేస్తుంది. ఎంతసేపు గ్రహణం బ్యాడ్ అనుకోకండి. అసలు గ్రహణము అంటే భయపెట్టేదో కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రహణం అంటే ఒక యోగము. ఆత్మకారకుడు, మనస్కారకుడు, కాల మోక్షానికి కారకులు రాహుకేతువులు, దాని యొక్క ఇది ఒకే దీంట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. దాని నార్త్ అండ్ సౌత్ సంబంధించినటువంటి
అక్షాంశ రేఖాంశాలు అంటూ ఉంటారు, నోట్స్ అంటూ ఉంటారు, సౌత్ నోడ్ నార్త్ నోడ్ అంటూ ఉంటారు గ్రహణాన్ని, అంటే ఛాయాగ్రహాలు. అలా వచ్చినప్పుడు మనం చేసే మంత్రం ఏదైతే ఉంటుందో అది మనం నిత్యము చేసే రోజు కంటే కూడా ఆ రోజు 1000 రెట్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి నమశివాయ అనే మంత్రం అన్నారనుకోండి, 1000 రెట్ల ఫలితం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు లలితా సహస్రనామాల్లో ఏ నామాన్ని కనుక మీరు ఉచ్చరించినట్లయితే ఎటువంటి సమస్యలు తగ్గుతాయి ఆ సమయంలో ఒకవేళ మీరు చేయాలనుకుంటే. ఎందుకంటే ఇక్కడ గ్రహణం లేకపోయినా మంత్రజపం చేసుకోవచ్చు, తప్పేం కాదు. ఆ సమయంలో కూర్చొని సరిగ్గా 11:15 పట్టు స్నానం చేసి కూర్చొని 4:25 వరకు ఎవరైనా సరే, ఎందుకంటే ఆకాశంలో జరుగుతుందిగా. ఇప్పుడు మనిషి జన్మించినప్పుడు కూడా గ్రహం అటువైపు ఉంది అనుకోండి, భూమికి ఇటువైపు ఉన్నవాడికి ఆ గ్రహ ప్రభావం ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీలు గర్భవతులు ఏమి పాటించాల్సిన అవసరం లేదు, ఆహార వ్యవహారాల విషయాల్లో ఏం పాటించాల్సిన అవసరం లేదు ఇండియాలో ఉండేటువంటి వారికి. కాకపోతే జపం చేసుకోవచ్చు, దానివల్ల బోల్డంత బలం ఉంటుంది. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః నమ్మకంగా చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. లేదంటే వివాహం అయింది, వివాహ జీవితం బాలేదు, ఓం శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభాయ నమః. అంటే ధనానికి లోటు ఉంది, ధనం రావట్లేదు అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనే నమః కూడా చేసుకోవచ్చు. అలా కాదు, అప్పులు ఉన్నాయి, ఇవాళ రేపు మనం చూసుకుంటే అప్పులు ఎక్కువగా ఉంటున్నాయి జనాలకి, అలాంటప్పుడు ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేసుకోవచ్చు. అలా కాదండి, మాకు వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో ఇబ్బంది వస్తుంది, వ్యాపారం పరంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారు ప్రధానంగా మీరు చేయవలసింది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః అనే మంత్రం చేసుకోండి. ఇలా మీరు కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎప్పుడు కూడా గ్రహణాన్ని అమ్మో గ్రహణం వస్తుంది అని భయపడ్డం కాదు, అదొక యోగంగా చెప్పారు మనకు శాస్త్రాల్లో. కాబట్టి ఆ అద్భుతమైన యోగం, ఎందుకంటే ఒక మంత్ర జపం ఏదైతే ఉంటుందో ఆ మంత్ర జపము చేయడం ద్వారా మన పూర్వజన్మ కర్మ తగ్గుతుంది. ఎప్పుడైతే పూర్వజన్మ కర్మ తగ్గుతుందో మీకు ఆటోమేటిక్గా అన్నీ బాగుంటూ ఉంటాయి. కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చూడండి, అలాంటప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రధానంగా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్యా చింత్య రూప కలికర్మశనాశిని. ఇప్పుడు నేను ఒక్కొక్క రాశికి ఒకటి చెప్పుకుంటూ వచ్చాను. ఆ రాశి వారు ముఖ్యంగా గ్రహణం రోజు నుంచి 41 రోజులు ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 41 రోజులు, లేదా ఒక్కరోజు కాదు. అదేవిధంగా దానాలు ఏమి ఇవ్వాలో చెప్పాను నేను మీకు. మరొక విషయం ఏంటంటే, ఏమండి నాకు రాశి తెలియదు, ఏమీ తెలియదండి, కానీ గ్రహణ ప్రభావం నా మీద ఉంటుందా అంటే మీరు ఆ సమయంలో మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి, సరిపోతుంది. రాశి తెలియదు అన్నప్పుడు పేరుతో చూసుకోవడం, పేరుతో చూసి గ్రహణం పడుతుంది అనుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీ జన్మ వివరాలు సరిగ్గా ఉంటే అప్పుడు మాత్రమే మీ గ్రహణం లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ ఎక్కడ పడుతుంది, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటనేటువంటి చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, గ్రహణ సమయంలో ఎవరికైనా కానీ సన్ కనుక వీక్గా ఉన్నాడు అంటే ఆత్మకారుడు వీక్గా ఉండి వాళ్ళకి కొన్నిసార్లు పిశాచ యోగాలు అంటారు. అంటే చూడండి, కొన్నిసార్లు నిర్మానుషమైన ప్రదేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడతారు, లేకపోతే ఏదైనా రోడ్డు మీద వేసినప్పుడు నిమ్మకాయలు పసుపు కొమ్ము లాంటివి తొక్కడం జరుగుతుంది, లేకపోతే మిట్ట మధ్యాహ్నం కూడా వెళ్ళకూడదని చెప్తూ ఉంటారు మన శాస్త్రంలో. అంటే సరిగ్గా 12 గంటలు బయలుదేరకరా బయటికి వెళ్ళకరా అంటూ ఉంటారు. లేదా సరిగ్గా అర్ధరాత్రిప్పుడు చీకటిగా ఉన్నప్పుడు అమావాస్య సమయాల్లో, ఎందుకంటే ఇది అమావాస్య. ఈ అమావాస్య నాడు మన ఇండియాలో అయినా ఫారిన్ కంట్రీస్లో అయినా ఈ గ్రహణం కరెక్ట్గా మనకు అర్ధరాత్రి సమయంలో 11:15 నుంచి 4:25 మధ్యలో పడుతుంది. కాబట్టి దయచేసి బయట నిర్మానుషమైన ప్రదేశాలకు వెళ్ళకండి. ఇక్కడ కొన్ని నెగటివ్ ఎనర్జీస్కి శక్తి పెరుగుతుంది, దాని ద్వారా మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు. శ్రీమాత్రే నమః.